ఈ తేదీ నుంచి మొదలవనున్న మహాకుంభమేళా హాజరవనున్న 40 కోట్ల భక్తులు. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఈ కొత్త ఏడాది 2025లో మన దేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న మహాకుంభమేళాకి 12 సంవత్సరాల తర్వాత వస్తుంది. 2025 జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకకి ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారు. 12 సంవత్సరాల తర్వాత వచ్చే ఈ మహాకుంభమేళాకు చాలానే ప్రాముఖ్యత ఉంది. ఈ మహాకుంభమేళా జరిగే సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. ఇలా స్నానం చేయడం వల్ల ఒక వ్యక్తికి ఉండే రోగాలు, వ్యాధులు, పాపాల నుండి విముక్తి లభిస్తుందని పేర్కొంటారు. అలాగే భక్తులకి ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, దైవానుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. అందుకే ఈ మహాకుంభమేళాలో స్నానాలు చేయడానికి భక్తులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఈ మహాకుంభమేళా పౌష్ పూర్ణిమ రోజున ప్రారంభమై మహాశివరాత్రి రోజున ముగుస్తుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.